హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ తండేల్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గారి హీరోగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా, చందు మూండెడ్ డైరెక్షన్లో ఈ ఫిబ్రవరి 7th థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయిందని ఈ తండేల్ మూవీ గురించి మనందరికీ తెలుసు. రివ్యూస్ కూడా చాలామంది ఇచ్చారు. కొంతమంది పాజిటివ్గా ఇచ్చారు, మరి కొంతమంది నెగిటివ్గా ఇచ్చారు. కానీ మూవీ రిలీజ్ అయిన 3 days తర్వాత నేను థియేటర్లో మూవీని చూశాను గైస్. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది గైస్. శ్రీకాకుళంలోని కొంతమంది మత్స్యకారుల జీవితం ఆధారంగా ఈ మూవీని తీశారని తెలుస్తుంది గైస్. ఇంక స్టోరీ గురించి చెప్పాలంటే, శ్రీకాకుళంలోని కొంతమంది సముద్రంలో చేపల వేటకు వెళ్ళి దారి తప్పిపోయి పాకిస్తాన్ బార్డర్ని క్రాస్ చేయడంతో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో బంధిస్తుంది. ఈ మత్స్యకారుల దళంలోని నాయకుడైన తండేల్ రాజు నాగచైతన్య ఏం చేశాడు, అసలు రాజు బుజ్జితల్లి లవ్ స్టోరీ ఏంటి, వీళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి బుజ్జితల్లి చేసిన ప్రయత్నాలు ఏంటన్నదే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, నా దృష్టిలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి గారే ఈ మూవీకి ప్రాణం పోశారని చెప్పాలి గైస్. ఆయన మ్యూజిక్ సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రతి సీన్ని ఎలివేషన్ చేయడంలో మంచి కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. మూవీ ఆల్మోస్ట్ బిగ్ రిలీఫ్ ఏంటని చెప్పాలంటే ఓన్లీ మ్యూజిక్, హీరోయిన్ పెర్ఫార్మెన్స్. చాలా సందర్భాల్లో స్లో స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ విసిగించిన ప్రతిసారి నేనున్నానంటూ వైలెంట్ మ్యూజిక్తో డిఎస్పి గారి ఎంట్రన్స్ అదృశ్యని చెప్పాలి. మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ ఏమని చెప్పాలంటే డిఎస్పి గారి మ్యూజిక్. ఇంకా రాజు బుచ్చితల్లి క్యారెక్టర్స్లో సాయి పల్లవి నాగచైతన్య గారి లవ్ స్టోరీలో వీళ్ళిద్దరి కలిసి ఉన్న సీన్స్ తక్కువగా ఉన్నా సరే, ఆ లవ్ మ్యాజిక్ మాత్రం స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఎంత దూరంలో ఉన్నా సరే నిజమైన ప్రేమ అయితే ఎప్పటికైనా సరే తన రాక కోసం ఎదురు చూస్తుందన్న పాయింట్ని డైరెక్టర్ చందు మొండేటి గారు స్క్రీన్ మీద బాగా చూపించారు. అలాగే అన్యాయం జరుగుతున్నప్పుడు ఆడ మగ అని కాకుండా మనం అనుకున్న వాళ్ళ కోసం ఫిషింగ్ హార్బర్ సీటు దగ్గర ధర్నా సీన్స్లో సాయి పల్లవి గారిని చూపించిన విధానం, తమ భర్తలు మగవాళ్ళు పాకిస్తాన్ జైలు నుంచి బయటికి రావాలని ఆడవాళ్ళు సాయి పల్లవి గారితో చేసే ప్రయత్నాలు సీన్స్లో ఎమోషన్ బాగా క్యారీ అయింది. ఇలాంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ని డైరెక్టర్ చందు మొండేటి గారు బాగా తీశారని చెప్పాలి గైస్. ఇంకా శ్యామ్ దత్ గారి సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో వచ్చే సముద్రంలోని యాక్షన్ సీక్వెన్స్ చూడడానికి బాగున్నాయి. ఇంక యాక్టర్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, ఈ మూవీలో ఉండే యాక్టర్స్ తక్కువ మంది అయినా అందులో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ రాజు బుచ్చితల్లి. హీరోగా నాగ చైతన్య గారు ఈ రాజు క్యారెక్టర్లో ప్రేయసి కోసం తప్పించిపోయే ప్రేమికుడిగా, దళానికి నాయకుడైన తండేలుగా తన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని సీన్స్లో ఆయన యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ చాలా వరకు కనిపించింది. ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీస్లో తన యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారని మనం చెప్పాలి. వేటకి వెళ్ళే ముందు రైల్వే స్టేషన్ సీన్స్, క్లైమాక్స్ ఇండియన్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఎమోషన్ సీన్స్లో రాజు క్యారెక్టర్తో చూస్తున్న ఆడియన్స్ని కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేలా అంత అద్భుతంగా రాజు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేశారు నాగ చైతన్య గారు. ఇక హీరోయిన్ సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి చెప్పాలంటే, ఎప్పటిలాగే తన న్యాచురల్ యాక్టింగ్, డ్యాన్సులతో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రియుడి కోసం తప్పించిపోయే సత్య బుజ్జితల్లి క్యారెక్టర్లో ఒక పక్క, మరో పక్క పాకిస్తాన్లో ఉండిపోయిన తమ వాళ్ళని బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేసే అమ్మాయిగా ఎమోషనల్ సీన్స్లో మంచి ఎమోషనల్ క్యారీ చేస్తూ తన కళ్ళల్లోని తన ప్రేమను తెలియజేస్తూ చూస్తున్న ఆడియన్స్కి కూడా కళ్ళల్లో నీళ్ళు తెప్పించేలా వండర్ఫుల్ యాక్టింగ్తో మరోసారి అమ్రాన్ మూవీని గుర్తించేలా సాయి పల్లవి గారు మ్యాజిక్ చేశారని చెప్పాలి. కొంతమంది ఈవిడ క్యారెక్టర్లో కొన్ని సీన్స్లో బాగా ఏడుపు కొట్టు సీన్స్ ఎక్కువగా ఉన్నాయని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి తన క్యారెక్టర్ లాంటిది. తను ప్రేమించిన వ్యక్తి ఎక్కడో వేరే దేశంలో జైల్లో ఉన్నప్పుడు ఏడవకుండా హ్యాపీగా డ్యాన్స్ చేస్తారా ఎవరైనా సరే అన్న విషయాన్ని మీరు మూవీ చూసుంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్. ఇంకా మిగిలిన యాక్టర్స్ పెర్ఫార్మెన్స్లో యానిమల్ పృథ్వీరాజ్, రంగస్థలం మహేష్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇవన్నీ మూవీలో ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, కొన్ని ఎమోషన్ సీన్స్తో డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు బాగానే హ్యాండిల్ చేశారు. కానీ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్లో చూస్తున్న ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉండవు. అవి కూడా స్లో నేరేషన్తో రన్ అవ్వటం, కొన్ని సీన్స్లో మనం రెగ్యులర్గా చూసే సీన్స్ రావటం, ఏం జరుగుతుందో మనకు ముందుగా తెలిసిపోవటం, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ స్లోగా అండ్ ల్యాగ్గా అనిపించడం, పాకిస్తాన్ జైల్లోని కొన్ని సీన్స్, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాకు నచ్చలేదు గైస్. గే సెట్స్ కానీ లొకేషన్స్ కానీ పెద్దగా అనిపించలేదు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలో వచ్చిన మూవీలా నాకు అనిపించలేదు. ఇవన్నీ మూవీలో మైనస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ తండేల్ మూవీ మంచి లవ్ అండ్ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీగా చెప్పుకోవచ్చు.
అందరికీ నచ్చకపోయినా ఒక వర్గం ఆడియన్స్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుతుంది. ఈ 'తండేల్' మూవీకి మన MC9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. ఈ మూవీని థియేటర్‌లో చూడటానికి ప్రయత్నించండి గైస్. ఎందుకంటే మ్యూజికల్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది ఈ మూవీ. ఈ రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి MC9 ఛానల్‌ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.